తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సంక్షేమ పథకాలకు ఆద్యుడని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ బి రామాంజనేయులు తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జయంతి కేకును తెలుగు తమ్ముళ్లు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలు మహోన్నతమని కీర్తించడం జరిగింది. రాజకీయాలలో నూతన వరవడి సృష్టించి విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలతో దేశానికి ఆయన ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర, గల్లా మాధవి, డేగల ప్రభాకర్, నిమ్మల శేషయ్య తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తెలుగు వారందరూ ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఒక యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నతుడైన వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. దురదృష్టకరం ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వాడవాడల పటాలు పెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఇటువంటి అంశాల్లో సడలిస్తే బాగుండేది. ముఖ్యంగా ఎన్నికలు అయిపోయింది, కోడ్ 4వ తారీఖు 5వ తారీఖు దాకా అమలు అవుతుంది కాబట్టి అన్నగారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కార్యాలయాన్ని వేదికగా ఎంచుకోవడం జరిగింది. రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారానికి తీసుకొచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతున్న పథకాలు పేదవాడికి పట్టిడన్నం పెట్టాలనే ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేసింది. కిలో ₹2 బియ్యం పథకం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు, రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశ సూత్రాలన్నిటినీ కూడా తూచ తప్పకుండా అమలు చేయాలని తారక రామారావు గారు ఆలోచన చేయటం, ఆ ఆలోచనలో ప్రతిరూపమే ఈరోజున్న ప్రభుత్వాలు. దైవము ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిలువెత్తు గౌరవాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ప్రజల్ని దేవుళ్ళుగా భావించాడు, సమాజాన్ని దేవాలయంగా భావించాడు. ఆయన భావనలోనే కాదు, ఆయన చేతల్లో కూడా పేదలకి ₹2 కిలో బియ్యాన్ని పెట్టి కడుపు నింపినటువంటి మహానుభావుడు. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు, పక్కా ఇళ్లలో అని సాటి చెప్పినటువంటి మహానుభావుడు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా ఆరాధ్య దైవంగా పూజింపబడేటటువంటి నందమూరి తారక రామారావు గారు జయంతి ఉత్సవాల్ని